ఇప్పుడే అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 2 చూడడం జరిగింది. సమయం 2:41. ఈ రివ్యూ ఎంతసేపు పడుతుందో నాకు తెలియదు, బట్ లేకుండా అవకుండా ట్రై చేస్తా. ఎలా అనిపించిందిరా అంటే ఓకే, ఇట్స్ యావరేజ్ అనిపించింది. నిన్నటి ఎపిసోడ్తో పోలిస్తే కొన్ని తగ్గాయి. అలా అని చెప్పి మరీ డొల్ల కాదు, బట్ అలా అని చెప్పి మరీ తోపు కాదు. కానీ ఇది నా ఒపీనియన్. ఒకవేళ చూసిన వాళ్ళకి మీకు ఏమనిపించిందో చెప్పండి. చూడలేని వాళ్ళు ఎలాగో మనం త్వరగా పెట్టేస్తున్నాం కాబట్టి తర్వాత చూసాకైనా రేపటి వీడియోకైనా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అనేది. నాకు ఇది స్ట్రిక్ట్లీ ఒక యావరేజ్ ఎపిసోడ్లో అనిపించింది. ఓవరాల్గా కొట్టే తెచ్చేలా చెప్పాలి ఇంట్రోలో అంటే, ఫస్ట్ క్యాండిడేట్ ఎవరైతే వచ్చాడో అబ్బాయి ఆర్జే చరణ్, సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఆర్జే చరణే, మళ్ళీ చెప్తా, ముందు చెప్పేస్తాను ఇంట్రోలో. ఈ అబ్బాయి ఒకడే నన్ను ఇంప్రెస్ చేశాడు, జడ్జెస్ని కూడా ఇంప్రెస్ చేశాడు. కాబట్టి 3 గ్రీన్లు వచ్చాయి, అది సెకండరీ థింగ్. బట్ ఓవరాల్గా ఈరోజు నేను గట్టిగా కనెక్ట్ అయింది, ఇంప్రెస్ అయింది ఒక్క క్యాండిడేట్కే. మిగిలిన వాళ్ళు ఓకే. అండ్ కంప్లైంట్స్ ఏం లేవా ఈరోజు అంటే ఉన్నాయి. 2 కంప్లైంట్లు ఉన్నాయి. ఒకటి, కొంతమందికి ఎందుకు 2 గ్రీన్లు ఇచ్చారు అర్థం కాలే నాకు. అసలు నిజంగా అర్థం కాలే. మీకేమైనా అర్థమైతే చెప్పండి, నేనేమైనా మిస్ అయ్యానా అని. ఒకళ్ళు వచ్చేసరికి గాయత్రి అనే అమ్మాయి, ఆ అమ్మాయికి 2 గ్రీన్లు ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. అలాగే 3 రెడ్లు ఇవ్వమంటున్నట్లే, 1 గ్రీన్ సరిపోద్ది. అలాగే ఇంకొక అమ్మాయి అనుకుంటారు రుచిత, ఎవరు లాస్ట్లో గెటప్తో వచ్చారు. నాకు టు బీ ఆనెస్ట్ నాకు ఇరిటేషన్ వచ్చింది. ఏమో, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను 3 రెడ్లు వచ్చినా కూడా అంటే కరెక్టే అనుకుంది నా జడ్జిమెంట్. ఆర్ 1 గ్రీన్ వచ్చినా ఓకే అనుకుని 2 గ్రీన్లు వచ్చాయి, అర్థం కాలే. ఒక అబ్బాయి వచ్చాడు, భరత్ అనే అబ్బాయి వచ్చి పాట పాడాడు, డ్యాన్స్ వేసాడు, పుషప్స్ ఏవి చేసాడు. జోక్ చెప్పమన్నాడు, జోక్ చెప్పలేదు, సీరియస్గా లేరు, దొబ్బి అన్నారు. టాస్క్లు ఏమి ఇవ్వలే. ఇంకొక అమ్మాయి స్కిట్ వేసుకొని వచ్చింది, టాస్క్లు సరిగ్గా చెప్పినా గ్రీన్లు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు నేను భరత్ అనే అబ్బాయి గ్రీన్లు ఇచ్చి అనట్లేదు, ఏదో న్యూట్రల్గా లేదబ్బా. వీళ్ళు ఎలాగ ఏరుకుంటున్నారంటే, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ కార్పొరేట్ షో. వీళ్ళు ఎలా ఏరుకుంటున్నారంటే, వీళ్ళకి షోకి ఎవరైతే హెల్ప్ అవుతారు, టీఆర్పీ. నిన్న ఉప్పల బాలు వేసుకున్నారు చూసారా, టీఆర్పీ కోసం. అదంతా వాళ్ళకి తెలిసి, అలాగే చిన్న పిల్లల ఏం మాట్లాడితే ఏం ఎయిరైతే ఎలా వస్తుందని కూడా తెలుసు. నవదీప్ స్టేటస్ చూసారు కదా, నవదీప్ స్టోరీ పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో, అక్కడ అర్థమైపోవాలి. కాలు చూపించి మరీ పెట్టాడు, థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్ అని చెప్పి. అట్లా ఉంటుంది. వాళ్ళు లీస్ట్ బాధడు, వాళ్ళకి కావాల్సింది షోకి ఆ స్పార్క్ రావాలి, ఆ టీఆర్పీ రావాలి. సో ఆ యాంగిల్లో వీళ్ళు అలా క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఇందులో ధర్మం అధర్మం ఇంత పెద్ద మాటలు మనం మాట్లాడకూడదు, ఎందుకంటే అది ఒక కార్పొరేట్ షో, అది అలానే నడుస్తుంది. బట్ మనకు అనిపించింది ఇంట్రెస్టింగ్గా చెప్పాలి కాబట్టి మనం చెప్పేస్తాం. బట్ న్యాయంగా జరగాలి, ధర్మంగా జరగాలి అంటే మీరు అలా ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు అగ్ని పరీక్ష షోలో. ఒకవేళ రేపు నెక్స్ట్ ఇయర్ ఇంకో సీజన్ పెట్టినా కూడా ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. అండ్ కొంతమంది ఎందుకు వెళ్ళి అవమానాలు కూడా పడొద్దు. వాళ్ళు కొంతమంది కావాలని ట్రిగ్గర్ చేశారు. అక్షయ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయిది కూడా ఇంటర్వ్యూ నేను నిన్న చూశాను. చూడకూడదు అంటే తెగ వస్తేనే చూశాను. అతను ఒక వర్షన్ చెప్పాడు, ఇక్కడ ఒకటి కనబడింది. ఓవరాల్గా నాకేమనిపించిందిరా అంటే, వీళ్ళకి ఆ అబ్బాయిని తీసుకోకూడదని ముందుగానే ఫిక్స్ అయిపోయారు నాకు అనిపించింది. మరి ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇలా హ్యూమిలేట్ చేద్దామని. అంతే, అది చేస్తే చాలు. వాళ్ళకి మనోడేమైనా తీస్తాడని చెప్పట్లే. కానీ ఇందాక చెప్పాను కొన్ని బోదరింగ్ పాయింట్స్ అన్నానని. ఒకటి, వీళ్ళకి 2 గ్రీన్లు అలా వచ్చి, ఒకటి ఇంకోటి ఆ రక్ష అబ్బాయికి 3 రెడ్లు ఇచ్చారు, అది కూడా ఫైన్ నాకు, ఓకేనా. మధ్యలోని చివరాకర శ్రీముఖి ఓవర్ యాక్షన్ ఏందో నాకు అర్థం కావట్లేదు. శ్రీముఖి గారు కావాలని చేస్తున్నారా, షో కోసం చేస్తున్నారా, లేకపోతే తన రియల్ సెల్ఫ్ బయటకు వచ్చేస్తుందా రియాలిటీ షోలో? చాలా ఇరిటేషన్ చెప్పించారు. నిన్న ఇరిటేషన్, ఈరోజు ఇరిటేషన్. ఎందుకు అంత ఆకుపోవడానికి కూడా కాదు, కరెక్ట్ పదం రావట్లేదు. కానీ ఎందుకు ఎందుకు ఓవర్ యాక్షన్ అన్నట్టు అనిపించింది. చాలా ఓవర్ యాక్షన్, చాలా ఓవర్ యాక్షన్. అంత అవసరం లేదు కదా అన్నట్టు నాకు వినిపించింది. ఇవి పిల్లలు నా ఇంట్రో ఈరోజు ఎపిసోడ్ తలుగుది. మీకేమనిపించిందో ఒపీనియన్ కామెంట్ చేయండి. పొరపాటున మీ నోటిఫికేషన్ కానీ హోమ్ పేజ్ మీద వస్తే 2:30 టైము 2:40 టైంలో మన బ్యాటింగ్ మీకు నచ్చితే, మన డెడికేషన్ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయకపోతే ఎక్కువ మందికి వెళ్ళట్లేదు, పుష్ అవ్వట్లే. నిన్న వీడియో గట్టి కొడితే 10,000 కూడా చూడలేదు, ఎందుకంటే పుష్ అవ్వట్లే. సో ఎంతవరకు పుష్ ఇస్తుందో మనకు తెలియదు కాబట్టి మీ వరకు పొరపాటున వస్తే లైక్ చేయండి. ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే కుదిరితే హైప్ పాయింట్స్ ఉంటే హైప్ ఇవ్వండి. న్యూ సబ్స్క్రైబర్స్ ఓల్డ్ వాళ్ళకి వెళ్ళట్లేదు, న్యూ వాళ్ళకి వెళ్తుంది. పొరపాటున మీ వరకు వస్తే మీరు కూడా లైక్ చేయండి.
వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయ్యాక 2-3 ఎపిసోడ్ రివ్యూలు చూసాక మీకు వర్త్ అనిపిస్తేనే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇంకా మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హై. అది సో ఏడా రాసుకునేది ఈ యాడ్లో ఒకటి ఇక్కడ ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని అవేమో యాడ్లతో సాగుతుంది. యా ఓకే. ఫస్ట్ ఆర్జే చరణ్. ఈ అబ్బాయి సూపర్ అబ్బా. నిన్న మిథిలేష్ లాగే, మిథిలేష్ కంటే ఇంకా ఎక్కువ ఇంప్రెస్ చేశాడు ఈ అబ్బాయి. ఎందుకంటే ఈ అబ్బాయిలు అన్నీ ఉన్నాయి, అన్నీ మంచి వైబ్రెంట్గా ఉన్నాడు, లైవ్లీగా ఉన్నాడు, ఫన్నీగా ఉన్నాడు, స్పాంటానిటీ ఉంది, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మంచిగా ఉన్నాయి, స్పాంటానిటీ ఉంది, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా బాగా ఉన్నట్టున్నాయి. సో అన్ని చెక్ బాక్సులు, చాలా ఫన్నీ గాయలు అనిపించాడు అనమాట. ఫన్నీ గాయ్ అంటారు చూసారు రాజారాణి సినిమాలో, అలాగా ఫన్నీ గాయ్. సో 3 గ్రీన్లు ఇవ్వడంలో తప్పేం లేదనిపించింది. ఎందుకంటే తనకున్న లిమిటెడ్ టైంలో ఎంత చెప్పుకోవాలో, ఎంత చూపించుకోవాలో, ఎంత ప్రొజెక్ట్ చేసుకోవాలో, ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేయాలో అవన్నీ భలే చేసుకుని వెళ్ళిపోయాడు ఒక ఆర్డర్లో. తను చూసినప్పుడల్లా, తను చూసిన 2 సార్లు చూశాను. ఫస్ట్ మొత్తం ఫ్లోలో చూసి తర్వాత మళ్ళీ చూసినప్పుడు అంటే రాసుకోవడానికి చూసుకున్నా. ఈ అబ్బాయి మాత్రం స్కిప్ చేయలే. ఎందుకంటే అలా అంటే ఫేస్ మీద స్మైల్ వస్తుంది, అక్కడ అర్థమైపోద్ది. ఫేస్ మీద స్మైల్ వస్తుందంటే ఉంది, మ్యాటర్ ఉంది అనిపించింది. ఎవరు ఈ అబ్బాయి పేరు? విందాం ఈ బయ్యో. ఈ అబ్బాయి పేరు ఆర్జే చరణ్. 26 సంవత్సరాల పిల్లోడు, కానీ 26 సంవత్సరాల లాగా కూడా లేడు, ఇంకా చిన్న అబ్బాయిలో ఉన్నాడు. మల్టీ టాస్కర్ అంటే అబ్బాయి కనబడుతుంది. చాలా చెప్పాడు, సిఎస్ఆర్ హోస్ట్, ఆర్జే న్యూస్ రీడరు, ఆన్లైన్ టీచర్, ఏదో సంథింగ్. సో మల్టీ టాస్కింగ్ నిజంగానే ఉంది, అవి చూపించాడు కూడా. నేను బిగ్ బాస్ ఒకటి బాగా నచ్చింది రాసుకున్నది. నేను బిగ్ బాస్కి వెళ్ళి కప్పు కొట్టడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, నేను వెళ్ళిన సీజన్లో కూడా హైలైట్ అవ్వాలి, చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి అని చెప్పాడు చూసారా, అది హైలైట్. అంటే ఎలాగ చెప్పాలి, ఒక రొట్ట సీజన్లో మనం విన్నర్ అయితే మజా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ 6 చూడండి, విన్నర్ గురించి ఎవడైనా మాట్లాడతాడా? మాట్లాడరు. సీజన్ 8 మాట్లాడతారా? మాట్లాడరు. అలాంటి సీజన్లో కొట్టకూడదు. ఒక బంపర్ మెగా బ్లాక్ బాస్టర్ సీజన్లో కప్పు కొట్టామనుకోండి అభిజిత్ లాగా, అది గుర్తుండిపోతుంది. సో అది బాగా అనిపించింది. నెక్స్ట్ తర్వాత సీజన్ కప్పు కొట్టాలి, సీజన్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. తర్వాత సీజన్ 11కి బజ్ కింద హోస్ట్ నేనే చేయాలి, ఎందుకంటే నాకు యాంకరింగ్ ఇష్టం, ఇంటర్వ్యూలు చేయడం అంటే ఇష్టం అని చెప్పాడు. టూ గుడ్. అంటే నెక్స్ట్ దాన్ని కూడా ఖర్చు వేస్తాడు, అది నాకు నచ్చింది. తర్వాత శ్రీముఖి అంటే శివాజీ గారిని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నావా అంటే, ఆయన ఏమైనా పర్మనెంటా, ప్రతి సీజన్ మారాలి కదా, నేను చేస్తాను అన్నాడు. బాగుంది, అక్కడ స్పాంటేనిటీ నచ్చింది. మ్యాటర్ ఏంటంటే పర్మనెంట్ అనేం కాదు భయ్య, ఈ సీజన్ కూడా శివాజీ గారే. సో కన్సిక్యూటివ్గా 2 years ఇప్పుడు వచ్చి ఎవరో చేయలేదు, బట్ శివాజీ గారు చేస్తున్నారు. మరి సీజన్ 11 ఎవరు చేస్తారు? ఈ అబ్బాయి సీజన్ 10కి వెళ్ళి ఏమైనా ప్రూవ్ చేస్తే, ఈ అబ్బాయి చేస్తే, ఈ అబ్బాయి అనుకునేది అయినట్టు అవుతుంది. హే, తర్వాత ఒక టాస్క్ ఇచ్చారు, ఇరక్కొట్టేశాడు. న్యూస్ రీడింగ్ లాగా న్యూస్ రీడర్ అని చెప్పారు కదా, న్యూస్ రీడింగ్ టాస్క్ ఏదో ఒక సీజన్ తీసుకొని మాట్లాడంటే హరియానా సోహెల్ది మంచిగా న్యూస్ రీడింగ్, అది నేను రీక్రియేట్ చేస్తే దరిద్రంగా ఉంటుంది. సో చాలా బాగా చేశాడు. చేసి లాస్ట్లో ఒక సాంగ్తో ఎండ్ చేశాడు, బుస్సు సాంగ్, అది హైలైట్. నాకు గట్టిగా నవ్వు వచ్చింది. తర్వాత గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కొన్ని రొటీన్ ట్రేడ్ మార్క్ క్వశ్చన్లు అడిగింది శ్రీముఖి. ఇప్పుడు లేరు, అంతకుముందు ఉండేవారు, 2 ఉండేవారు, బట్ ప్రజెంట్ లేరు. ఐఎమ్ నాట్ రెడీ టు మింగిల్. అసలు రిలేషనే బొక్క అనే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు. వెరీ గుడ్. అక్కడ ఆ బ్యాచ్ కూడా అంతా సేమే కాబట్టి మా బ్యాచ్ అంటే మాలాగేరా, మా బ్యాచ్ ఏరా నువ్వు అంటే, అవును మిమ్మల్ని నన్ను మీ గ్రూప్లో యాడ్ చేయండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో దానికి కూడా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు. సో అసలు రిలేషన్షిప్ ఎందుకు నీకు బోర్ కొట్టింది అంటే, ఆ ప్రాసెస్ బోర్ కొట్టిందని భలే చెప్పాడు. ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్తో ఏం లేదు, అలాగా ఎంతసేపు 1 రోజు 2 రోజులు 3 రోజులు చూస్తే అవే ఫోన్ కాల్లో తిన్నావా, ఇవే బట్టలు వేసుకున్నావా, ఏ రంగు వేసుకున్నావు, ఇవే ముద్ద తిన్నావా, ఇంకా. సో నాకు ఆ ప్రాసెస్ బోర్ కొట్టేసింది భయ్య, అందుకే చిరాకు దొబ్బింది అన్నాడు. అది హిలేరియస్గా అనిపించింది, ఎందుకంటే అది హార్ష్ ఫ్యాక్ట్స్ కాబట్టి. నెక్స్ట్ ఫామ్లో బిందు మాధవి, ఫామ్లో నెక్స్ట్ జన్మ ఉంటే కోడిలో పుడతానన్నావు కదా, ఎందుకు అంటే పోతూ ఇద్దరికి ఆకలి తీర్చిపోదామని అక్క అన్నాడు. అది మంచి జోక్ పేలింది. అది నాకు ఎలా అనిపించింది అంటే కావాలని రాశాడు. ఒకవేళ అడిగితే ఇలా ఎగ్జిక్యూట్ చేద్దామని అనుకున్నారు. అది కూడా ఉండాలి, ఆ హోంవర్క్ చెయ్యాలి. చాలామంది ఆ హోంవర్క్ చేయకి దొరికిపోతున్నారు. నిన్ను వాట్ మేక్స్ యూ యాంగ్రీ అంటే, ఏం లేదు, నా రెండో గర్ల్ ఫ్రెండ్ది అంటే నేను టైం అంటే కౌశిక్ అంటే టైంలో ఉంటాను, బట్ మా గర్ల్ ఫ్రెండ్ ఆ టైం సెన్స్ లేదు, అది ఆ ఇష్యూ వచ్చింది, కంపాటబిలిటీ ఇష్యూ వచ్చింది. సో అక్కడ గొడవ అయింది, వదిలేసానంటే అప్పుడు బిందు మాధవి అంటుంది మరి మంచి జోక్, తనలా వదిలేయాలి కదా అంటే అందుకే వదిలేసాను అంటాడు. అక్కడ గట్టిగా పేలింది, అందరు గట్టిగా నవ్వుకున్నారు.
తర్వాత అభిజిత్ వచ్చి బిగ్ బాస్లో ఒకవేళ అందరూ నేను కార్నర్ చేస్తారు, కార్నర్ చేసే సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు నువ్వు ఎలా సర్వైవ్ అవుతావు, అప్పుడు నువ్వు ఏంది, నీ ముఖ చిత్రం ఏంది, నీ పరిస్థితి ఏంటంటే నేను సర్వైవ్ అవుతాను, నేను డిఫెండ్ చేసుకోగలను, ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా నేను కాలేజీలో ఉన్నప్పుడు అలా జరిగింది ఒక 20 మందితో, సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అన్నాడు. సో అక్కడ కూడా చెక్ బాక్స్ టిక్ అయిపోయింది. అంటే నేను ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా నేను విత్ స్టాండ్ అవ్వగలను, నా గురించి నేను స్టాండ్ తీసుకోగలను, నా గురించి నేను గట్టిగా మాట్లాడుకోగలను అని చెప్పాడు. నెక్స్ట్ అలాగే నేను చాలా విషయాలు బిగ్ బాస్ హౌస్లో నుంచి బిగ్ బాస్ అనే ఫార్మాట్లో నేను తెలుసుకున్నాను, అది రియల్ లైఫ్లో కూడా ఎగ్జిక్యూట్ చేసుకున్నాను. అండ్ అది నాకు హెల్ప్ అయిందంటే శ్రీముఖి అవాక్ అయింది. బిగ్ బాస్ హౌస్ ఇలా మంచిగా కూడా, బిగ్ బాస్ అనే టీము, బిగ్ బాస్ అనే షో ఇలాగ మంచిగా కూడా హెల్ప్ అవుతుందా అని చెప్పి అక్క నోరు వదిలేసింది. కానీ కాన్సెప్ట్ అదే కదా. తర్వాత చాలామంది వచ్చి ఈ క్రింజ్ చేశారు, కానీ బిగ్ బాస్ కాన్సెప్టే అదే కదా. చాలా తెలుసుకుంటాం కదా. ఇట్స్ నథింగ్ లైక్ ఏ మోడర్న్ జైల్ కదా బిగ్ బాస్ అంటే. సింపుల్ అంతే కదా. న్యూస్ పేపర్ ఉండదు, టీవీ ఉండదు, ఫోన్ ఉండదు, ఏం ఉండదు. కాకపోతే జైల్లో ఏసీ ఉండదు, ఇక్కడ ఏసీ ఉంటుంది, అంతే తేడా. సో నీకేం తెలుస్తుంది? మనుషుల తాలూకు విలువలు తెలుస్తాయి, ఎమోషన్స్ని ఎలా హోల్డ్ చేసుకోవాలో తెలుస్తుంది, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, ఫుడ్ మేనేజ్మెంట్ తెలుస్తుంది, యాంగర్ మేనేజ్మెంట్ తెలుస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే విషయం తెలుస్తుంది. ఇలా చాలా చాలా తెలుస్తాయి, చాలా మంచిగా ఉన్నాయి. అసలు అందుకే కదా షో అంత బంపర్ హిట్ అయింది అక్రాస్ ద గ్లోబ్. కానీ వీళ్ళు వచ్చి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడాలు ఎందుకు లేదు, అదో కాంట్రవర్సీలు. కానీ అది తర్వాత ఏమన్నారంటే ఇంకో టాస్క్ ఇచ్చారు, బజ్ ఇంటర్వ్యూ చేయంటే ఒక్కొక్కరిని బాగా చేశాడు. శ్రీముఖిని తన సీజన్లో చేసిన విషయాలు అడిగాడు, నెక్స్ట్ అభిజిత్ని అడిగాడు, బిందు మాధవిని అడిగాడు, నవదీప్ని అడిగాడు, మంచి ప్రశ్నలు అడిగారు, వాళ్ళు మంచిగా ఆన్సర్లు ఇచ్చారు. అంటే అది ఎలా అంటే ఆ స్టేజ్ని తను ఓన్ చేసుకున్నాడు, చాలా కాన్ఫిడెంట్గా కనబడ్డాడు. మర్చిపోయాను కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది. చాలా నర్వస్గా ఉంటారు అబ్బాయి, 26 ఏళ్ళ అబ్బాయి, పెద్ద సెలబ్రిటీ ఏం కాదు, ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు, రీసెంట్గా క్రియేట్ చేశాడు. సో ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే, తన మీద తన కాన్ఫిడెన్స్ ఉంటే కానీ ఆ ఫ్లోర్ని అంత ఓన్ చేసుకోడు, గట్టిగా ఓన్ చేసుకున్నాడు. అందుకే అందరూ అవాక్ అయ్యారు కూడా. ఇంకా ఆబ్వియస్గా 3 గ్రీన్లు కాక ఇంకేం వస్తాయి, అందరూ 3 గ్రీన్లు వచ్చారు. లాస్ట్లో పాట వస్తే డ్యాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మనోడికి డ్యాన్స్ వచ్చేమో అని, వస్తుందా అని. డ్యాన్స్ కూడా కుమ్మిశాడు. సో అన్ని చెక్ బాక్స్లు టిక్ 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 టిక్. సో మోస్ట్లీ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఐ థింక్ వీ విల్ సీ హిమ్. ఎందుకు ఇంత ఇంగ్లీష్ వస్తుంది, అర్ధరాత్రి కాబట్టి. అన్నీ కరెక్ట్గా జరిగితే, మనోడు ఎలాగో 15లో వెళ్ళిపోయాడు కాబట్టి అన్నీ కరెక్ట్గా జరిగితే జ్యూరీ మెంబర్ ద్వారా అయినా సరే ఈ పిల్లోని మనం బిగ్ బాస్ సీజన్ 10లో చూడబోతున్నాం. అది హోస్ట్ కింద చూస్తామో లేదు తెలియదు 11కి, బట్ చూడబోతున్నాం. నెక్స్ట్ బేబ్జాన్ హైలైట్. ఈవిడ ఏంటంటే ఈవిడ బోల్డ్ అని, ఈవిడ గురించి ఎక్కువ లాగా నాకు చూసినప్పుడే కొంచెం చిరాకు అనిపించింది. సారీ, ఓకే, ఫ్యాన్స్ బేబ్జాన్ గారి ఫ్యాన్స్ ఉంటే ఎందుకు చిరాకు అనిపించిందంటే, ఆమె ఒక ట్యాగ్ లైన్తో వచ్చారు బోల్డ్ అని చెప్పి, అది బోల్డ్ అనుకుంటున్నారు కానీ అది బోల్డ్లా లేదు, క్రింజ్లా ఉంది. దిర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బోల్డ్ అండ్ క్రింజ్. ఓకేనా? చాలామంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా దాన్ని కన్ఫ్యూజ్ అవుతారు. ఒక థిన్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది బోల్డ్కి క్రింజ్కి. ఈమె క్రింజ్కి చాలా దగ్గరలోని, బోల్డ్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. సో అది వాళ్ళు పసిగట్టేశారు. ఆల్ రైట్స్. ఫస్టే నాకు కొన్ని ఇరిటేషన్ వస్తుంది, ఎందుకు బిగ్ బాస్ అని అక్క అడిగితే, అక్క అంటే శ్రీముఖి అక్క పైసల కోసం. అక్కడ నేను జడ్జ్ అయితే అక్కడే ఫస్ట్ రిజెక్టెడ్, ఇంకా అవుట్ రైటింగ్, ఇంకో నెక్స్ట్ క్వశ్చనే లేదు. ఇంకా నెక్స్ట్ ఖాళీగా ఉంటే ఏం చేస్తా, ఖాళీగా ఉంటే జిమ్కి చూసారు అక్కడ మ్యాటర్, ఖాళీగా ఉంటే జిమ్కి పోతారంట. అంటే నో పంక్చువాలిటీ, నో సీరియస్నెస్, అబ్బాయిలు ఫ్లర్ట్ చేస్తా అన్నారు. సరే టాస్క్ ఇచ్చారు, పోనీ మన నవదీప్ని ఏమైనా ఫ్లర్ట్ చేయని చెప్పి, పోనీ ఏమైనా గొప్పగా ఫ్లర్ట్ చేస్తారేమో అనుకుంటే అక్కడ తేలిపోయింది. జోక్ చెప్పంటే కష్టం అన్నది. మరి ఇంకెందుకు అక్క బోల్డ్ అని చెప్పుకుంటే వచ్చేస్తుందా? అదేదో మన్మధుడి సినిమాలో రెవలాన్ యాడ్ కలెక్ట్ యువర్ లైఫ్ అని ట్యాగ్లైన్ చెప్పినట్టు బోల్డ్ అంటే అయిపోద్దా? ఎక్కడ బోల్డ్నెస్ కనబడాలి కదా, ఆ బోల్డ్నెస్ కనబడట్లేదు, క్రింజ్ కనబడుతుంది, అది బాధ. బిందు మాధవి వచ్చి నీ లైఫ్లో ఒక బెస్ట్ డే, ఒక వరస్ట్ డే చెప్పంటే, నా ఫస్ట్ సెకండ్ లవ్ స్టోరీలు చెప్పలేదు కానీ ఆమె ఒక లవ్ బ్రేకప్ అయింది, ఆమెకి వరస్ట్, తర్వాత ఇంకొక ఆయనతో లవ్ స్టార్ట్ అయింది, ఆమెకు బెస్ట్ అంట. అక్కడతో నేను 2 జేబుల్లో చేయలేసుకొని బాత్రూమ్కి వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ వచ్చాను, అంతలో 3 రెడ్ ఇచ్చేసారు. అది తర్వాత అక్క చాలా ఫీల్ అయింది, ఏంటి రెడ్ ఇస్తున్నారు, నేను ఒప్పుకోను, అట్లా ఎలా ఇస్తారు, నాకు వద్దంట. ఏంది వద్దు, వాళ్ళు ఏమైనా టీ కాఫీ ఇస్తున్నారా? బిందుమాధవి మళ్ళీ రెడ్ ఇస్తే బేబీ నువ్వు కూడా నా చూసారు, అప్పుడు వీళ్ళు బేబీ వెళ్ళిపోయారు. అంటే కలుపుతుంది బాగానే, బట్ అది వర్కౌట్ అవ్వదు. ఇక్కడ నవదీప్ గారు రెడ్ లాస్ట్లో డైలాగ్ వేసింది, నేను గట్టి నవ్వేసుకున్నాను మళ్ళీ బాత్రూమ్ నుంచి వచ్చి. ఏమన్నదంటే, ఒక అమ్మాయి బోల్డ్గా ఉంటే నచ్చరు, అమ్మాయి బోల్డ్గా ఉంటే నచ్చుతారు. అక్క
క్రింజ్గా ఉంటే నేను నచ్చడం. అది దెర్ ఈజ్ అ డిఫరెన్స్. ఓకే, తర్వాత బంచ్ ఆఫ్ 4 కంటెస్టెంట్స్ వచ్చారు. వాళ్ళకే ఓపిక లేదు వాళ్ళ గురించి చూపించడానికి. ఇంక నేనేం రివ్యూ ఇస్తాను? వాళ్ళ గురించి ఏవో గ్లిమ్స్లు వేసారు. ఆ గ్లిమ్స్లో మనం ఏం చెప్తాం? ఆ గ్లిమ్స్లో ఆబ్వియస్గా నెగిటివ్ థింగ్స్ వేసారు. ఒకళ్ళు నేను అమ్మ కోసం వచ్చాను, నాన్న కోసం వచ్చాను, ఒకళ్ళు నేను ఇన్స్పైర్ చేయడానికి వచ్చాను, డబ్బులు లేక వచ్చాను, ఏ చెప్పారు పసలేదు. ఆల్ గాట్ రిజెక్టెడ్, రెడ్. ఇంకోళ్ళు ఏదో చెప్పారు, అబ్బా ఏదో గెలిస్తే ఎవరికో చారిటీ ఇస్తారు. నాకు ఎవరైనా బిగ్ బాస్ హౌస్లో డబ్బులు గెలిచి ఎవరికైనా ఇస్తారంటే చాలు, అది ఇట్స్ ఎ స్కామ్ అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోండి, 1990 స్కామ్. నెక్స్ట్ భరత్, ఈ అబ్బాయి వచ్చాడు, ప్యారడైజ్ సాంగ్ పాట మంచిగా పాడాడు, సిగ్నేచర్ స్టెప్ వేసాడు, పుషప్పులు చేశాడు. ఓల్డ్ బస్తీ టేస్ట్ ఇప్పుడు వచ్చి బిగ్ బాస్కి కలగలేదు, అది చూపిస్తా అన్నాడు. అదేందో ఓల్డ్ బస్తీ, మరి రాల్ సిప్లిగన్స్ కూడా ఓల్డ్ బస్తీయే కదా, మేబీ సీజన్ 3 చూడలేదేమో. జోక్స్ వేస్తా అన్నాడు, జోక్ వేయమన్నారు, జోక్ వేయలేపాడు. అంతే, ఇంక వెళ్ళిపో, నీకు సీరియస్గా లేదు, నువ్వు సరదాగా వచ్చో, నీకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా, యాక్టింగ్ కోసం వచ్చని చెప్పి పంపించారు వెంటనే. ఇదే ఒకవేళ అమ్మాయి కానీ వీళ్ళకి నచ్చిన పర్సన్ ఉంటే ఇంకా లాగుతారు. నేను ఈ అబ్బాయికి 3 గ్రీన్లు ఇచ్చామని చెప్పట్లే, ఇంకొంచెం అసలు. ఎందుకంటే ముందు వచ్చి పాట పాడాడు, మంచిగా డ్యాన్స్ చేశాడు, క్రింజ్గా పాడలే, మంచిగా పాడాడు, డ్యాన్స్ చేశాడు, పుషప్పులు చేశాడు, ఏవో కొంచెం చేసి. మిగిలిన వాళ్ళు కూడా అవే చేస్తున్నారు కదా. ఏదైనా టాస్క్ ఏదైనా ఇవ్వాల్సింది, ఒక్క జోక్ అని కాకుండా వెళ్ళిపోమన్నాడు. మనోడు కూడా ఎక్కువ ఫీల్ అవ్వలే. ఇంక మనోడే ఫీల్ అవ్వలేనప్పుడు నేను ఫీల్ అయితే మరి మీరు ఫీల్ అవుతారు. నెక్స్ట్ అమన్ మసూద్, ఈ అబ్బాయికి 2 గ్రీన్లు ఇచ్చారు. ఓకే, 2 గ్రీన్లు అయినా ఇవ్వచ్చు, 1 గ్రీన్ అయినా ఇవ్వచ్చు. కొంచెం ఎత్తుతున్నారేమో బిగ్ బాస్ అంటే అగ్నిపరీక్ష టీం అన్నట్టు అనిపించింది. అలా అని చెప్పి వరస్ట్ కూడా కాదు. ఓకే, 1 గ్రీన్ డిజర్వ్డ్, 2 గ్రీన్లు కూడా ఓకే. కానీ నాకు ఎక్కడ అంటే చిరాకని కాదు కానీ, ఆ టీషర్ట్ది ఒకటి చెప్తా, అభిజిత్ అడుగుతాడనమాట. టీషర్ట్కి ఫ్రంట్ ఒక హోల్ ఉంటుంది సెంటర్లో, చెప్తాడు క్లియర్గా, ఫ్రంట్ అంటే ఈ చెయ్యి పెడితే వెనక్కి కూడా వెళ్తుంది అని చెప్పి. అలా టీషర్ట్ హాఫ్ హ్యాండ్స్ స్లీవ్స్, దానికి ఎన్ని హోల్స్ ఉంటాయంటే కన్ఫ్యూజ్ అవుతాడు. యాక్చువల్గా ఈ క్వశ్చన్ లాస్ట్ సీజన్లో కూడా అడిగారు. మనోడు సీరియస్గా అది చూసినా తెలిసిపోతే, అది కొంచెం కామన్ సెన్స్ ఉన్నా తెలిసిపోతే, అది చెప్పలేదు. చెప్పకపోతే అందులో కామెడీ తీసుకొని నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది, నీకు కామెడీ బాగుంది, తెలియజేస్తున్నావు తెలియట్లేదు, కానీ ఇది తెలుసుకోవడం కోసమైనా నేను గ్రీన్లు ఇస్తానని చెప్పి ఇచ్చారు. ఏందో నాకు అది ఎక్కలే. అదే వీళ్ళు కంటెస్టెంట్ నచ్చకపోతే నీకు ఇది కూడా తెలియదా, చాలా దొబ్బే అంటారు. చెప్పాను, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఇష్టం, వాళ్ళ షో. ఆయన యాక్టర్ అంట, నన్ను నేను షోకేస్ చేసుకోవడానికి వచ్చాను, నా ప్యాషన్ కోసం బీటెక్ కూడా ఆపేసా అన్నాడు. కొన్ని అబద్ధాలు చెప్తున్నాడా అన్నట్టు అనిపించే. ప్యాషన్ కోసం బీటెక్ ఆపేసాను, తర్వాత డిగ్రీ చేశాను, ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ అంటాడు, మళ్ళీ లా చేస్తున్నా అన్నాడు. అంత టైం యాడ్ ఉంటుంది గురు అనుకున్నా, ఓన్ డిస్టెన్స్లో చేస్తున్నాడేమో. అయినా కూడా అది ఎందుకు అవసరం? మన గోల్ ఓన్లీ యాక్టింగ్ అన్నప్పుడు ఏదో నేమ్సేక్ డిగ్రీ చేసినాడు, మళ్ళీ లా అయింది. అడుగుతారేమో అనుకున్నా, మనోడే ముందు దయచేసి లా మీద క్వశ్చన్ ఏమో అనుకోద్దనేసి. అదే కదా, ఒకవేళ కంటెస్టెంట్ నచ్చకపోతే గట్టిగా రోస్ట్ చేద్దరు. రోస్ట్ అంతే గుర్తొచ్చింది, అక్షరాజ్ దగ్గర మాట్లాడదాం. ఏదో రోజు గట్టిగా కొడతా అంటే యాక్టర్ అయ్యే, యాక్టింగ్ కూడా నేర్చుకున్నా, యాక్టింగ్ టాస్క్ ఇస్తే ఓకే బాగానే చేశాడు మనోడు, అంతకు మించి నో కామెంట్స్. ఒక మనిషిలో ఏది ఇంపార్టెంట్ అంటే, ఇది ప్రోమోలో పడ్డది కదా, క్యారెక్టర్ ఒకలాగే ఉండాలి, క్యారెక్టర్ మారకూడదు. అంటే అభిజిత్ ఒక సినారియో చెప్పాడు, మన బిగ్ బాస్ హౌస్లో నీ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, కప్పు ఇంపార్టెంటా లేకపోతే టాస్క్ ఓడిపోయి మీ ఓడికి ఇచ్చేస్తామంటే, లేదు తమ్ముడు ప్యాకెట్, నేను చాలా సెల్ఫిష్, బయటకు వచ్చి మాట్లాడుకుంటా కాబట్టి మా ఓడికి పిజ్జా బర్గర్ ఇచ్చి, బట్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు నేను చాలా సెల్ఫిష్గా ఉంటాను అన్నాడు. అయిపోయింది. తర్వాత బిందు మాధవి గారి దగ్గరికి వచ్చేసరికి ఓవరాల్గా అమ్మాయిల్ని ఎందుకు డామినేటివ్ అనుకుంటున్నాం అంటే, ఇది ఫామ్లో రాశారన్నమాట, అమ్మాయిలు కొంచెం డామినేటివ్ అంటే, లేదు 50-50 అని చెప్పి మళ్ళీ అమ్మాయిలు డామినేటివ్ అన్నట్టు ఒక స్కూటీ ఎగ్జాంపుల్ చెప్పాడనమాట. ఎలా అయినా సరే అబ్బాయిలనే బ్లేమ్ చేస్తారంటే, అక్క అసలే ఫెమినిస్ట్ ఊరుకుంటుందా, గట్టిగా ఎక్కింది అక్క. దానికి సరిగ్గా డిఫెండ్ చేసుకోలేపాడు అనిపించింది. అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు యాక్చువల్లీ, బట్ వీళ్ళు దాన్ని కామెడీగా తీసుకున్నారు ఏందో. తర్వాత టాస్క్లు ఇచ్చారు, స్ట్రెచ్లు చేయమంటే స్ట్రెచ్లు చేస్తారు. ఆ టీషర్ట్ హోల్ టాస్క్ చెప్పాను కదా, అది హీ ఫెయిల్డ్ మిజరబుల్లీ, బట్ స్టిల్ వాళ్ళు అందులో ఎంటర్టైన్మెంట్ పొందారు. సో నవదీప్ గారు గ్రీను, అభిజిత్ గ్రీను, బిందు మాధవ్ మాత్రం రెడ్ ఇచ్చింది. ఎందుకంటే ఫెమినిస్ట్ కాబట్టి ఎప్పుడైతే మనోడు అమ్మాయిలు డామినేటివ్ అన్నాడో అయితే ఇంకా డన్ అండ్ డస్టెడ్ ఫసాక్. నెక్స్ట్ అంత లోపల మనోడిని అది 6 హోళ్ళు ఎందుకు వచ్చాయో రాయో అని చెప్పి ఒకటి చిన్న టాస్క్లో ఇచ్చారు, ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు, అది అక్కడ అర్థమైపోతుంది. నెక్స్ట్ సుమన్ ఒక అమ్మాయి వచ్చింది, క్యూట్గా ఉంది, హ్యాండ్ షేక్స్ ఇవ్వడానికి వెళ్ళింది. అభిజిత్ తప్ప మిగిలిన 2 ఇచ్చారు. అభిజిత్ ఎందుకు దండం పెట్టాడు, హ్యాండ్ షేక్ ఇవ్వలేదు, ఐ డోంట్ నో వై. తర్వాత ఆ భయం ఏదో చెప్పుకున్నారు, మేము తెలంగాణ వాళ్ళమే, బట్ మేము ఇంట్లో హిందీ మాట్లాడుకుందాం, దానికి ఎందుకు హిందీ మాట్లాడుకుంటుంటే 1600
నేను ఏదో చెప్తున్నాను అనుకుంటున్నారు కదా, ఆమె అదే చెప్పింది. ఇప్పుడు ఆమె బయో పక్కన పెడితే ఆమె ఏ విషయంలో సీరియస్ లేదు, అసలు ఏ విషయంలో సీరియస్ ఉందో అర్థం కాలే. ఎందుకంటే నేను ఇది చదువుకున్నాను, తర్వాత ఇది గివప్ ఇచ్చాను, తర్వాత పోలీసు ఎగ్జామ్ రాశాను, పోలీస్ అయ్యాను, అది గివప్ ఇచ్చాను. ఎందుకు గివప్ ఇచ్చామంటే నేను ఒకటి పర్స్యూ చేద్దాం అన్నప్పుడు ఏదో సబ్ టాస్క్లు ఇది రాసా, అది అయిపోయింది అని. సరే, ఎవరైనా ఎలా అవుతారు పోలీసులు, ఏదో గవర్నమెంట్కి ఏదో చేస్తాయి కదా, ఐఏఎస్ ఐపీఎస్. కట్ చేస్తే కూడా ఐటీ అంటుంది ఆమె. నాకు అర్థం కాలే అసలు ఎందుకు, దేనికోసం పర్సూ చేస్తున్నారు, ఏంటి సీరియస్నెస్. వీళ్ళు అడుగుతారు అనుకుని వీళ్ళు అడగలే. మరి ఇప్పుడు ఏంటి, షో క్లిక్ అయితే ఏం చేస్తావు, అదే షోలో నువ్వు పిక్ అయితే ఏం చేస్తావు అంటే ఏముంది, అది కూడా గివప్ చేస్తాను. సో అక్కడ ఆమె ప్రతిదీ గివప్ ఇస్తుంది. ఎందుకు గివప్ ఇస్తుంది, ఏదో చేద్దాం అనుకున్నాం, ఏం చేద్దాం అనుకుంటున్నాం, అది ఒక క్లారిటీగా వీళ్ళు అడగలేదు, ఆమె చెప్పలేదు. తర్వాత ఎందుకు నువ్వు తీసుకోవాలి అంటే ఆమె ఏం చెప్పింది, నేను అభిజిత్ కవర్ చేసింది. ఇక్కడ కొంచెం బాగా అనిపించింది, అభిజిత్లా కామన్ కంపోజర్గా ఉంటా, కోపం వస్తే బిందులాగా విశ్వరూపం చూపిస్తా, లేదు నన్ను కెలక్కుండా ఉంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను నవదీప్ లాగా అని చెప్పి వీళ్ళు ముగ్గురిని కవర్ చేసింది. దట్ ఈస్ ఫైన్. తర్వాత అమన్ బాయ్ ఉన్నాడు కదా అక్కడ, రాస్తాడు అన్నమాట బయోపిక్, అదే ఆ 6 బొక్కలు ఎందుకు ఉన్నాయని చెప్పి. వాళ్ళిద్దరికి వచ్చిన టాస్క్ ఆర్గ్యుమెంట్స్ బాగానే ఉంది. అమన్ బాబు సరిగ్గా చేయలేకపోయాడు కానీ ఈ అమ్మాయి బాగానే చేసింది. అతను ఎలా అనిపిస్తున్నాడంటే బయట బాగానే పులిహోర కలుపుతున్నాడు, కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అని అడుగుతా శ్రీముఖి. టు బీ ఆనెస్ట్ ఆ ఎల్లో షర్ట్ చూసి అని చెప్పి, ఎల్లో కలర్ కొంచెం అంటే మంచి, ఇక్కడ నాకు అలా చెప్పడం రావట్లేదు కానీ నాకు నవ్వు వచ్చింది. మనోని చూస్తే నీకు ఏమనిపించిందంటే ఆయన చూడగానే ఆ ఎల్లో కలర్ షర్ట్ చూసాక అన్నట్టు చెప్పింది, బాగా పేలింది అక్కడ. తర్వాత ఈమెకు ఒక ప్యాడ్ టాస్క్ ఇచ్చారు, ప్యాడ్ టాస్క్ ఇస్తే ఈమె చేసింది, వితౌట్ ఎనీ హెసిటేషన్ చేసింది. పార్లర్గా మాట్లాడింది. తర్వాత ఫేస్కి కూడా అప్లై చేస్తామంటే వితౌట్ ఎనీ హెసిటేషన్ అప్లై చేసుకుని ట్రై చేసి. సో ఏమీ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోలేదు. ఆమెకు ఓసీడీ ఉందంటే బాత్రూమ్ క్లీన్ ఇవన్నీ ఉన్నా కూడా టాస్క్కి గౌరవిస్తూ బాగా ఆడింది. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా బాగున్నాయి, అమ్మాయి చూడడానికి బాగుంది. బట్ ఆ గివింగ్ అప్ నేచరు, ఆ గివ్ అప్ నేచర్ అది అర్థం కాలేదు నాకు, అదొకటే నాకు మైనస్. సో ఇంకా కమింగ్ టు ఆ స్కోర్స్, ఐ మీన్ వీళ్ళు ఇచ్చేది నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, బిందు మాధవ్ రెడ్ ఇచ్చింది. ఇంకా నీకు పరీక్ష కంటిన్యూ అవుతుంది అని చెప్పి ఫైన్. ఈ అమ్మాయికి 2 గ్రీన్ 1 రెడ్, దట్స్ ఫైన్. నెక్స్ట్ అక్షయ్ బాబు వచ్చాడు. బేసిక్గా ఈ అబ్బాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్లో వైరల్ కాంటెంట్ ఎక్కువ రోస్టులు చేస్తాడు, కాంట్రవర్షియల్ థింగ్స్ ఇవన్నీ మాట్లాడతాడు. మామూలుగా మనకు కూడా ఇంకో ఛానల్ ఉంది కదా పవన్ రాటాక్స్లో. సో బేసిక్గా ఇతను నాకు తెలుసు, డైరెక్ట్గా తెలియదు, మామూలు తెలుసు. అండ్ ఇతని ఐడియాలజీ వేరు, నా ఐడియాలజీ వేరు. బట్ రివ్యూ దగ్గరికి వచ్చేసరికి ఐడియాలజీలు నహించి వెళ్తాయి, అక్కడ ఏముందో మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. సో నాకేమనిపించిందంటే అతను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతని ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడంటే, నేను ఇంతకుముందు రోస్ట్ చేసేవాడిని, ఆ ఇంటర్వ్యూ ఎయిర్ అయిపోతే పాయింట్ తెచ్చేవాను కదా, అది ఎయిర్ అయింది కాబట్టి చెప్తున్నా. ఇంతకుముందు రోస్ట్ చేసేవాడిని, బట్ ఇప్పుడు నేను రియాలిటీయే మాట్లాడుతున్నాను అని చెప్పాడు. కానీ వాళ్ళ రియాలిటీ అనేది పక్కన పెట్టి రోస్ట్ గురించి అడిగారు. అంటే నేను రోస్ట్ చేస్తుంటే వాళ్ళు తీసుకోలేకపోయారు, జడ్జెస్ తీసుకోలేకపోయారు, అండ్ శ్రీముఖి గారు తీసుకోలేకపోయారు, నన్ను కట్ చేసేసేవారు, అఫెండ్ అయిపోయేవారు. తర్వాత నేను వెళ్ళిపోయాను, మళ్ళీ నన్ను తీసుకొచ్చారు. ఆ 2 ఎంట్రీలు అయ్యాయి. వాళ్ళు ప్రాపర్గా నన్ను ఎవాల్యుయేట్ చేయలేదు, అండ్ ప్రాపర్గా నాకు పాయింట్లు కూడా చెప్పలేదు, అండ్ నాకు ఒక టాస్క్ అనేది కూడా ఏమీ ఇవ్వకుండా నన్ను పంపించేశారు అని చెప్పి ఒక గంట ఉంది, కష్టపడే గంట చూశాను. ఇక్కడ అతను చెప్పిన దాంట్లో చూపించారా అంటే చూపించలేదు, అంతగా చూపించలేదు. అంటే శ్రీముఖి కానీ వాళ్ళ ముగ్గురు కానీ అఫెండ్ అవుతున్నట్టు చూపించలేదు. అతనేమో వాళ్ళు అఫెండ్ అయ్యారు, నన్ను ఆపించారు, అందుకే నేను ఎలా కంటిన్యూ చేస్తాను, నేను ఒక టాస్క్ ఇవ్వాలి కదా అని. ఇక్కడ చూస్తే మనకేం అర్థమవుతుంది, ఆ అబ్బాయికి ఇచ్చిన టాస్కే నువ్వు నీ బయోలోను నువ్వు ఫామ్లో రాసిందే, నేను మంచిగా రోస్ట్ చేస్తానని. రోస్ట్ చెయ్యు, ఆ కాంటెక్స్ట్ వచ్చేసరికి మమ్మల్నే రోస్ట్ చెయ్యు, ఈ స్టేజ్ మీద ఇదే తీసుకో, థీమ్ ఇదే తీసుకో, మా 3-4లో ఎవనో రోస్ట్ చెయ్యి. అది సరిగ్గా చేయలేపాడు, టు బి ఆనెస్ట్ సరిగ్గా చేయలేపాడు. కాయిన్కి ఇంకోసారి అబ్బాయి చెప్పాడు, అది అబ్బాయికే తెలియాలి. అది ఎలాగో వేయలేదు కాబట్టి మనం ఏం మాట్లాడలేం, ఉన్నది చెప్పే. ఒకవేళ అది అయితే తప్పు ఉంది వీళ్ళు కూడా కొంచెం. బట్ ఇక్కడ మనకు చూపించిన దాని వరకు వాళ్ళకి స్ట్రైట్ వాళ్ళు ఏమంటారు క్లియర్గా చెప్పారు, నీ పరిస్థితి, నీ టాస్క్ రోస్ట్ చేయడం, నీకు ఇంకో మనిషి ఉండడు, మేమే మా 4 మీద ఏదో ఒకటి తీసుకుని అది అంత పసలేదు, మనోడు చేసిన రోస్ట్లో పసలేదు. ఆర్గ్యుమెంట్స్ కూడా శ్రీముఖి పోక్ చేస్తుంది, ట్రిగ్గర్ చేస్తుంది. ట్రిగ్గర్ చేసినప్పుడు కూడా మనోడు కూడా గట్టిగా ఇవ్వాల్సింది ఇవ్వలేపాడు.
వాళ్ళందరూ ట్రిగ్గర్ అయిపోయారు, నీలో ఎంటర్టైన్మెంట్లో చాలా బోరింగ్ ఉందని. అది ట్రిగ్గర్ కూడా చేయడానికి ఎందుకు ట్రిగ్గర్ చేస్తున్నారంటే వాళ్ళు మనోడు ఆర్గ్యుమెంట్స్ గట్టిగా చేస్తా అన్నాడు. సో వాళ్ళు అలా ట్రిగ్గర్ చేసినప్పుడు కూడా ప్రాపర్గా ఆర్గ్యుమెంట్స్ చేసాడా అంటే యాజ్ పర్ ద షో, యాజ్ పర్ దట్ ఎపిసోడ్ లేదు. సో 3 రెట్లు ఇవ్వడంలో యాజ్ పర్ ది ఎపిసోడ్ తప్పేం అనిపించలేదు. బట్ అబ్బాయి చెప్పిన దాని ప్రకారం అయితే అది అన్ఫేర్. బట్ మనం ఏం చేయలేము, దానికి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేదు కదా. కానీ నా బాదరింగ్ పాయింట్ అది కాదు. అక్కడ 3 రెడ్ల 3 గ్రీన్లు అని కాదు. అక్కడ జడ్జిలు స్కోర్లు ఇస్తున్నప్పుడు, రెడ్లు ఇస్తున్నప్పుడు శ్రీముఖి చేసిన ఓవర్ యాక్షన్ ఉందో చూసారా, అయ్యప్ప స్వామి సాక్షిగా అసలు ఎందుకు అంత అతి అనేది నాకు అసలు శ్రీముఖి గారు నాకు రోడ్డు మీద కానీ ఎక్కడైనా కనబడితే ఎందుకు అలా చేసావు, నీకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది, మంచిగా ఎదిగేవు, మంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, ఓకే మీరు సూపర్ హోస్ట్ అవ్వచ్చు, ఎందుకు వై దట్ అతి అని అడగాలని, ఎందుకు అంత అవసరం లేదు కదా, అంత హ్యూమిలేట్ చేయాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు ఇచ్చారు వాళ్ళ స్కోరు అయిపోయింది. ఏమో నిన్న కూడా అంతే, కొడతా పీకుతా అంటే ఎందుకు కొడతారు, మీకు ఎవరు ఇచ్చారు రైట్ కొట్టడానికి, మిమ్మల్ని కొడితే మీరు ఊరుకుంటారా, ఊరుకోరు కదా. ఏమో మరి ఏందో వీళ్ళు కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నారు, ఏందో తెలియదు. నెక్స్ట్ గాయత్రి అని అమ్మాయి వచ్చారు. నిజం చెప్తున్నా, నేను కానీ జడ్జి అయితే, నన్ను ఏమైనా అనుకోండి, ఉన్నట్టు చెప్పాలి, నేను కానీ జడ్జి అయితే నేను రెడ్ ఇస్తా అబ్బా, నాకేం ఎక్కలేదు అసలు. ఏముంది సింపతితో వేద్దామంటే ఇది వేద్దామంటే అవ్వదు, నాకైతే అవ్వదు. సింపతి అనేది ఆర్గానిక్గా అది ఏర్పడాలి, సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి, అంతే తప్ప సింపతి. ఎందుకంటే ఆమె బయో చెప్పారు, నేను సింగిల్ పేరెంట్, ఇలా డివోర్స్ అయింది, సో నా కష్టాలు ఇలా పడ్డాను, అది నేను చూపించుకోవాలనుకుంటున్నాను సమాజానికి. అంటే బిందు మాధవి ఎవరు, ఆ బిందు మాధవి అంటే అది ఎందుకు, అది దానివల్ల బిగ్ బాస్కి ఏం వస్తుంది పొక్క అన్నట్టు అన్నారు. కరెక్టే కదా. అంటే ఆమెకి ఒక పెయిన్ఫుల్ జర్నీ ఉంది, ఓకే, ఓవర్ వెయిట్ ఉన్నారు, తగ్గించుకున్నారు. తర్వాత నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే, నాలాంటి పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ఫీల్ అవుతాడు, ఎలాగా మసులుకుంటాడు, అవి చూపించడం కోసం వెళ్తున్నానంటే అది ఏంది, అది నాకు అర్థం కాలేదు. ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్తా, ఎందుకు వెళ్ళాలి, మనకేమి ఒరిగేస్తుందో అని పక్కన పెడితే సెకండరీ. ప్రైమరీ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ వాడికి ఏం హెల్ప్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. మీరు వెళ్ళడం వల్ల బిగ్ బాస్కి ఏం వస్తుంది అది చెప్పాలి. చెప్పారంటే నాకు చెప్పినట్టు అనిపించలేదు. సింగిల్ పేరెంట్ ఉన్న పర్సన్ ఏం గోత్రో అయ్యారో అనిపిస్తుంది. ఓకే, ఇదంతా చెప్పాను కదా, తన జెన్యూనిటీ చూపించుకుందాం అనుకుంటుందంట. ఇవన్నీ టాస్క్, వాష్రూమ్ టాస్క్ ఇచ్చారు. ఇదంతా ఇది బయో పెద్ద గొప్పగా లేదు కదా. వాష్రూమ్ టాస్క్ శ్రీముఖిది ఏదో ఇస్తే అక్కడ కూడా ఏ పెద్ద పర్ఫార్మెన్స్ లేదు, ఏమి లేదు. లాస్ట్లో చిన్న జోకు, చిన్నది. దానికి అభిజిత్ ఏమో షీ స్ట్రాంగ్. ఎందుకు అభిజిత్కి అమ్మాయి స్ట్రాంగ్ అనిపించిందో నాకు అర్థం కాలేదు. అభిజిత్ గ్రీను, మన నవదీప్ గ్రీను, బిందు మాధవ్ ఒకరే, నీలో ఆ ఎక్స్ ఫ్యాక్టర్ కనబడలేదు, ఎందుకు రెడ్, నాకు అసలు ఏ ఫ్యాక్టర్ కనబడలే. నువ్వు ఎందుకు ఎంత పీక్కుంటున్నావు అంటే మనకు మ్యాటర్ తెలుసు కాబట్టి చెప్తున్నా కదా. ఏమి ఇప్పుడు 2 గ్రీన్లు వచ్చాయి, ఒక రెడ్. ఇప్పుడు 15లో కూడా ఉంది. ఏమే 15లో ఎలా ఉన్నారు, అందులో కూడా ఒక 8 మంది బలిపశం చేస్తారు. అది మనం తర్వాత మాట్లాడదాం, చూపిస్తారో లేదో మనకు తెలియదు. కానీ ఈమె అకార్డింగ్ టు మీ ఈమె వర్త అంటే నాకు వర్త కాదనిపించింది. సారీ టు సే దిస్. ఆమె చూసినా, ఆమె ఫాలోవర్స్ చూసినా, ఏమో మేబీ నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసినా పర్లేదు. అప్కమింగ్ ఎపిసోడ్స్లో మేము ఆన్ హోల్డ్లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఏమైనా టాస్క్ ఎరగతీసిస్తే ఐఎమ్ ఫైన్, అప్పుడు నేను చెప్తా. ముందు నాకు ఎక్కలేదు, ఇప్పుడు ఎక్కింది. ఎందుకంటే జడ్జిలు కూడా పాయింట్ అదే కదా, హోల్డ్లో పెట్టడానికి. బట్ ఇప్పుడుకి యాజ్ ఆఫ్ నో 2 గ్రీన్లు అస్సలు లేదు. ఇప్పుడు 1 గ్రీన్ అయినా ఓకే, 2 గ్రీన్లు అబ్బో చాలా ఎక్కువ. నాకు అలా అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. ఇంకెవరు తర్వాత వచ్చారో బంచ్ ఆఫ్ చిలకలు వచ్చారు, అంటే కంటెస్టెంట్లు వచ్చారు, ఎగరేస్తారు. మా అమ్మ కోసం, నాన్న కోసం, తమ్ముడి కోసం, చెల్లి కోసం, తూట్ తాములపాక్ వెళ్ళిపోమన్నారు. నెక్స్ట్ రుచిత అని ఏమో వచ్చారు. నాకు ఈమె ఎక్కలే. ఓకే, 1 స్టార్ వరకు ఓకే, అంతే తప్ప 2 గ్రీన్లు వచ్చేంత సీన్ లేదు. ఎందుకంటే ఇందాక భరత్ అని ఒక అబ్బాయి వచ్చి పాట పాడాడు, డ్యాన్స్ చేసాడు, అన్నీ చేశాడు. తర్వాత అబ్బాయికి ఏం చెప్పలేదు, చాలా దొబ్బే అన్నారు జోక్ ఏమంటే. ఈ అమ్మాయి ఒక స్కిట్ వేసుకొచ్చింది. సరే స్కిట్లు నచ్చేటోళ్ళు ఉంటారు. తర్వాత ఆమె వచ్చిన తర్వాత కూడా ఆమె అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. ఆమె భయం ఏదో చెప్పుకుంది. నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను, నా జర్నీ నాకు మస్తు అనిపిస్తుంది, మా ఊరు నాకు మస్తు అనిపిస్తుంది, మా అమ్మ అంటే ప్రేమ, నానంటే గౌరవం, నాన్న లవ్ లేదు. ఇవన్నీ టెంప్లెట్ ఆన్సర్లే. మేబీ ఆమె గోత్రు అయ్యి ఉండొచ్చు, బట్ మేము వినీసాం, ఆడియన్గా మేము వినీసాం. సో రోడ్డు మీద పాంప్లెట్లు పంచేదని నేను అంటే కష్టపడి పైకి వచ్చాను, బీటెక్ చేసా, యాక్టర్ అవుదాం అనుకున్నా. కోవిడ్ టైంలోనే అప్పుడు నేను ఫిక్స్ అయిన యాక్టర్ అవుదాం అని చెప్పి 4 ఏళ్ళ ముందే చాలా రిజెక్ట్ అయ్యి, ఇదే అన్నపూర్ణ స్టూడియోలో రిజెక్ట్ అయ్యా. బట్ ఇప్పుడు ఇదే అన్నపూర్ణ స్టూడియోలో మీ ముందు నించొని మాట్లాడుతున్నా. ఇది నా జర్నీ, అన్నీ నాకు చూస్తున్నా ముచ్చటేస్తుంది
అని చెప్పుకున్నారు. శ్రీముఖి ఏమైనా రిలేషన్షిప్ ఉన్నాయా అంటే అది చెప్తా, బట్ అది చెప్తే నాకు 3 గ్రీన్లు ఇవ్వాలి, 3 గ్రీన్లు ఇస్తేనే చెప్తాను. అది బిందు ఫిజికల్గా స్ట్రాంగ్ కదా, ఆ టైర్ ఫ్లిప్ చేస్తూ మాట్లాడంటే టైర్ ఫ్లిప్ చేస్తూ మాట్లాడింది, బట్ ఆమె అక్కడ అలిసిపోతుంది. అదే వేరే వాళ్ళు అయితే నువ్వు అలిసిపోతా అన్నారు, ఇక్కడ పాయింట్అవుట్ కూడా చేయలేదు. తర్వాత ఆమెకి ఎందుకు రిలేషన్ వర్కౌట్ అవ్వదు, అవతల వాళ్ళు కంప్రెస్ చేయకూడదు, అప్రెస్ చేయకూడదు, ఇవన్నీ ఆమె చెప్పింది. తర్వాత ఇదంతా మీ నాన్న కోసం చేస్తున్నావు అంటే లేదు నా కోసమే చేస్తున్నా అంటది. తర్వాత ఇప్పుడు ఇది బేసిక్ కాన్వర్జేషన్, ఇందులో పెద్ద హైలైట్ అయ్యేది స్టాండ్అవుట్ అయ్యింది కూడా ఏం లేదు. తర్వాత టాస్క్ వచ్చేసరికి ఫుడ్ లాగేసుకునే టాస్క్ అన్నమాట. అంటే తన ఫుడ్ తనది ఉంది, తను అభిజిత్ లాగేసుకున్నాడు, అది గురించి మాట్లాడాలి. అక్కడ అభిజిత్ గట్టిగా మాట్లాడాడు కానీ ఈ అమ్మాయి సరిగ్గా మాట్లాడలేదు, తేలిపోయింది. మంచి పాయింట్లు పెట్టవచ్చు. ఫుడ్ రేషన్ అనేది అందరికీ కామన్ అయినా కూడా వన్స్ అది సెగ్రిగేట్ చేసిన తర్వాత అది వాళ్ళ పర్సనల్ ఫుడ్. అండ్ అది ఫుడ్ అనేది, ఆకలి అనేది ఒక ఎమోషన్. సో ఆ ఎమోషన్ మీద నువ్వు కొట్టకూడదు, అది కూడా వితౌట్ పర్మిషన్ తీసుకునే రైట్ నీకు లేదు. ఎందుకంటే నేను పడుకోలేను కదా, నేను ఆకలితో పడుకోవడం వల్ల నా ఎమోషన్ ఇక్కడి నుంచి అదేదో నానక ప్రేమతో సినిమాలో అది కంటిన్యూ అవుతుంది, ఆ నెగిటివ్ ఎమోషన్. అది నెక్స్ట్ డే నా టాస్క్ల మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఓవరాల్గా నా పర్ఫార్మెన్స్ ఏదైతే బిగ్ బాస్ హౌస్లో నా అప్కమింగ్ ఈవెంట్స్ ఏదైతే ఉంటాయో వాటి మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదంతా డిస్ట్రాయ్ చేసింది నువ్వు అని చెప్పి ఏదో నేను ఇప్పుడు చెప్తాను, ఏదో ఫ్లోలో బోల్ చెప్పొచ్చు ఫుడ్ మీద. ఆమె అవేం చెప్పారంటే ఏమేమో చెప్పింది ఆమె. మొత్తానికి బిందు గారు గ్రీన్ ఇచ్చారు, ఆమె ఎందుకు ఇచ్చారు నాకు తెలీదు. నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, ఆయన అందరికీ ఇస్తున్నాడు ఆల్మోస్ట్. అభిజిత్ రెడ్ ఇచ్చాడు. ఓవరాల్గా జరిగింది ఇది. కాకపోతే ఇందులో అంటే సైకోగా అనుకోవచ్చు కానీ మీరు, ఆమె ఎలాగో టాప్ 15లో వెళ్ళలేదు కాబట్టి అంత ఫీల్ అవ్వలేదు. ఇంకొక ఆమె వెళ్ళిపోయారు, అది మనం మార్చలేము క్రిస్టఫర్ నోలన్ లాగా. కానీ ఆమె వెళ్ళింది ఒక మంచి పర్ఫార్మెన్స్తో వెళ్తే ఐ విల్ బీ హ్యాపీ అప్కమింగ్ ఎపిసోడ్స్లో. మీకు అర్థమైంది కదా. ఇది ఓవరాల్గా ఈరోజు పంచాయతీ. సో నీకు ఎవర్రా బాగా ఇంప్రెస్ చేశారని నేను చెప్పాను కదా, ఆర్జే చరణ్ నా అబ్బాయి బాగా ఇంప్రెస్ చేశాడు. సో మీకు ఎవరు ఇంప్రెస్ చేశారు ఎపిసోడ్ 2లో? ఇంకెవరు ఆన్ హోల్లో ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరు ఇంప్రెస్ చేశారు? ఎవరిని చూస్తే మీకు బాధ అనిపించింది, ఎవరిని చూస్తే మీకు జాలి అనిపించింది, ఏ జడ్జిల్ని చూస్తే మీకు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నారని అనిపించింది? శ్రీముఖి గారి ఓవర్ యాక్షన్ పైన మీ స్పందన ఏంటో మాత్రం కామెంట్ చేయండి. పొరపాటున వీడియో ఇక్కడ వరకు చూస్తే అది మాత్రం చాలా ఇంపార్టెంట్. అది అంటే ఆమె కాదు, ఆ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు వరకు లైక్ కానీ హైప్ కానీ ఏమీ చేయకపోతే దయచేసి 2 చేసేసి నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అప్పుడు వరకు ఈ వీడియోని ఆస్వాదించండి. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్, బ్రాడ్కాస్ట్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఉంటుంది. అందులో మొత్తం అప్డేట్లు ఫాస్ట్గా అక్కడే వస్తాయి వీడియో కంటే ముందే. అది మన వీడియో డిస్క్రిప్షన్లోనే 2 లింకులు ఉంటాయి, మీరు జస్ట్ కొడితే చాలు వెళ్ళిపోతారు అక్కడికి. బిగ్ బాస్ వస్తుంది, ప్రోమో వచ్చింది, ప్రోమో బాగుంది, ప్రోమో రివ్యూ చేసేంత ఊపు లేదు కానీ ప్రోమో బాగుంది. సో సెప్టెంబర్ 6th స్టార్ట్ అవబోతుంది. హోస్ట్ బీబీ బజ్, హోస్ట్ శ్రీ శివాజీ గారు ఆ అగ్రిమెంట్లు కూడా సైన్ అయిపోయారు. అండ్ సెలబ్రిటీస్ వచ్చేసరికి ఒకరు కన్ఫర్మ్ అయ్యారు. ఇంకెలా చెప్తున్నా కూడా ఫ్లోలో చెప్తున్నా. ఇంకా ఇంతకుముందు ఏదో వీడియోలో కూడా చెప్పాను, ఆటో రామ్ ప్రసాద్ గారు ఆయన సైన్లు కూడా చేస్తారు విత్ మంచి అమౌంట్కి. సో నెక్స్ట్ ఇంకొక వారం ఆగస్ట్ 21, 22 తర్వాత నుంచి ఇంకా సైన్లు ఫాస్ట్గా అవుతాయి. ఏబీ షూట్లు అబ్బో మంచి అడవడం ఉంటుంది. ఇవన్నీ మీకు వీడియో కంటే ముందే తెలియాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మై రివ్యూస్ అఫీషియల్ అని. అందులో బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా ఉంటుంది, 2000 చిల్లర ఉన్నారు, అది కూడా జాయిన్ అవ్వండి. సో దట్ అప్డేట్లు చాలా ఫాస్ట్గా క్విక్గా ఇందులో రాయం ఉందిలేండి, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. నమస్కారం, ధన్యవాదాలు.